హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. ఈరోజు మరొక 3 డిఫరెంట్ మగ్గం డిజైన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ డిజైన్స్ ఎలా వేసామనేది మన ఛానల్లో డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ డిజైన్ కోసం ఏం యూస్ చేసామనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నెక్ రౌండ్ చుట్టూ థ్రెడ్ పైపింగ్ అనేది అంటించుకుంటూ వచ్చాను. దానికి 3 డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అనేవి యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ పండు రెడ్ కలర్ అనేది యూస్ చేయడం జరిగింది. తర్వాత పర్పుల్ కలర్ అనేది యూస్ చేయడం జరిగింది. తర్వాత పింక్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేయడం జరిగింది. అలా 2 అంగుళాల గ్యాప్లో ఆ 3 థ్రెడ్స్ అనేవి యూస్ చేసుకుంటూ నెక్ రౌండ్ చుట్టూ థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరిగింది క్రాస్ ప్యాటర్న్లో. తర్వాత నెక్కి ఫ్రంట్ సైడ్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూసారా, మనం ఏదైతే థ్రెడ్ వర్క్ చేసుకున్నామో ఆ థ్రెడ్ వర్క్ని ఆనుకుంటూ జాగ్రత్తగా నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా రెండో సైడ్ కూడా ఏదైతే థ్రెడ్ వర్క్ చేసుకున్నామో ఆ థ్రెడ్ వర్క్ని ఆనుకుంటూ దగ్గరగా షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా వర్క్ కంప్లీట్ అయింది. నెక్ రౌండ్ అనేది ఎండ్ పాయింట్ నాట్ అనేది వేసుకోవడం జరిగింది. మనం ఏదైతే డిజైన్ డ్రా చేసుకున్నామో నేనైతే కర్వ్ షేప్స్ అనేవి డ్రా చేసుకోవడం జరిగింది డిజైన్ కోసం. సో ఏదైతే కర్వ్ షేప్స్ అనేవి డ్రా చేసుకున్నానో ఆ కర్వ్ షేప్ మొత్తం నేను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎవరికైనా మనం వేసే డిజైన్లో ఏదైనా డౌట్స్ ఉంటే నిర్మోహమాటంగా అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏదైతే షుగర్ బీడ్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవడం జరిగిందో అదే షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా మీడియం కలర్ గోల్డ్ బీడ్స్ మనం స్టిచ్ చేస్తాం కదా సెకండ్ లైన్, దాన్ని ఆనుకుంటూ థర్డ్ లైన్ మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి నిదానంగా కర్వ్ షేప్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మధ్యలో నాట్స్ వేసుకోవాలి, ఎండ్ పాయింట్లో నాట్ వేసుకోవాలి. తర్వాత ఆ యూ షేప్లో మాత్రం వైట్ కలర్ బీడ్స్ తీసుకోండి, స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మధ్యలో మనం ఏదైతే కర్వ్ పెట్టామో కర్వ్ షేప్ దాంట్లో మాత్రం నేను వైట్ కలర్ బీడ్స్ యూజ్ చేసి స్టిచ్ చేయడం జరిగింది. తర్వాత కుందన్ షేప్ గోల్డ్ కలర్ స్టోన్స్ తీసుకోండి. అదేవిధంగా 2 కలర్స్ రెడ్ కలర్ అదేవిధంగా పర్పుల్ కలర్ రౌండ్ స్టోన్స్ తీసుకోండి. గ్లూతో అంటించడం జరిగింది. డిజైన్ లుక్ ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్. ఆ నెక్స్ట్ డిజైన్ కోసం ఏం వేసామంటే ఫస్ట్ నెక్ రౌండ్ చుట్టూ నేను 3 లైన్లు గొలుసు కుట్టు అనేది వేసుకోవడం జరిగింది. తరువాత వర్క్ స్టార్ట్ చేసే ముందు గొలుసు కుట్టు అనేది స్టార్ట్ చేశాను. గొలుసు కుట్టు ఫినిష్ అయిన తర్వాత ఆ గొలుసు కుట్టుని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూసారా, గొలుసు కుట్టుని ఆనుకుంటూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేశాను. తర్వాత ఆ షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ నేను స్టోన్ లైన్ గ్లూతో అంటించాను. గ్లూ అనేది పూర్తిగా ఆరిన తర్వాత మనం నాట్స్ అనేవి మగ్గం సూత్తో 2 స్టోన్స్కి నాట్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ప్రతి ఒక్కటి నాట్స్ అనేవి వేసుకున్నాను. తర్వాత షుగర్ బీడ్స్ తీసుకోండి. మరో లైను ఏవైతే స్టోన్ లైన్ స్టిచ్ చేసామో దాని ప్రక్క నుంచి దాన్ని ఆనుకుంటూ మరో లైన్ స్టోన్ లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మన ఛానల్లో మంచి వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా చూడని వారు ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ అనేది ప్లీజ్ ఇవ్వండి. తర్వాత మీడియం సైజు వైట్ బీడ్స్ అనేవి తీసుకోండి. మొదటగా మనం ఏవైతే షుగర్ బీడ్స్ స్టిచ్ చేసామో అదే విధంగా సేమ్ మనం వైట్ కలర్ మీడియం బీడ్స్ తీసుకోండి. షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మరో లైన్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది. తర్వాత వైట్ బీడ్స్ని ఆనుకుంటూ మరో లైన్ షుగర్ బీడ్స్ అనేవి వేసి స్టిచ్ చేయడం జరుగుతుంది. అలా
కొంచెం వెడల్పుగా నెక్ రౌండ్ అనేది వేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా అందంగా ఉంది. మీరే మీ ఇంట్లో జాగ్రత్తగా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ట్రై చేసి స్టిచ్ చేసి మంచిగా హ్యాపీనెస్ అనేది పొందండి. తర్వాత 2 వైట్ కలర్ బీడ్స్, అదేవిధంగా 3 షుగర్ బీడ్స్ అలా తీసుకోండి. క్రాస్ ప్యాటర్న్లో స్టిచ్ చేయడం జరిగింది. వైట్ కలర్ బీడ్స్ తీసుకోండి, దానికి చివరన ఒక షుగర్ బీడ్స్ తీసుకోండి, స్టిచ్ చేశాను. దాని ప్రక్కలైన 3 షుగర్ బీడ్స్ తీసుకుని స్టిచ్ చేయడం, తర్వాత 2 వైట్ కలర్ బీడ్స్, 1 షుగర్ బీడ్స్ స్టిచ్ చేయడం, అలా వరుస క్రమంలో ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. నేనైతే 3 షుగర్ బీడ్స్, 2 వైట్ కలర్ బీడ్స్ యూస్ చేసుకున్నాను. డిజైన్ ఇంకా వెడల్పు కావాలనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు. ఇది బ్లౌజెస్కైనా పంజాబ్ డ్రెస్ నెక్లకైనా అద్దరిపోతుందండి డిజైన్. ఒకసారి ట్రై చేయండి. ఇది 3వ డిజైన్. ఈ డిజైన్ని ఎలా ఫినిష్ చేసాం, ఫస్ట్ నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది. ఏదైతే మీకు డిజైన్ కనిపిస్తుందో లోటస్ షేప్ డిజైన్ తీసుకోండి, దానికి చిన్నగా లీవ్స్ అదేవిధంగా రింగ్స్ అనేవి అటాచ్ చేయడం జరిగింది. ఆ డిజైన్ గీసిన తర్వాత ఆ డిజైన్కి నేను ఫస్ట్ నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసే డిజైన్స్, నేను చెప్పే విధానం ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి నేను మంచిగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు అర్థమయ్యే విధంగా ఇంకా క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే విధానం మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైతే షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్నామో ఆ షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మనం వైట్ కలర్ బీడ్స్ని స్టిచ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వైట్ కలర్ బీడ్స్ని ఆనుకుంటూ మరో లైన్ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డిజైన్కి ఫస్ట్ షుగర్ బీడ్స్ అనేవి అవుట్లైన్ ఇచ్చేసుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా మనం ఇచ్చుకున్న షేప్ అనేది నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎవరికైనా చెప్పడం చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది లేదా ఇంకా క్లారిటీగా చెప్పండి అని ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఒకవేళ ఎవరికైనా అర్థమవుతుంది, మీరు చెప్పే విధానం అర్థమవుతుంది అనుకుంటే ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. డిజైన్స్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా అనే విషయం కూడా ప్లీజ్ రెస్పాండ్ అయ్యి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముందు పెట్టిన వీడియోస్ ఎవరైనా చూడని వారు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. చూడని వారు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మన డిజైన్స్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా అవుట్లైన్ మొత్తం షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. చూసారా, షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా లోటస్ షేప్ అది పర్ఫెక్ట్గా తేలే విధంగా అందంగా వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నాం. లీఫ్ సెటప్ చేసుకున్నాం కదా రింగ్స్కి, ఆ రింగ్స్కి మాత్రం గర్ల్స్ కుట్ అనేది స్టిచ్ చేసుకోవడం జరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత లీఫ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ లీఫ్ లోపల గ్యాప్ ఫిల్లింగ్ అనేది రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోండి. లోపల థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్క లీఫ్కి కూడా లోపల రెడ్ కలర్ థ్రెడ్ తీసుకుని థ్రెడ్ వర్క్ అనేది చేస్తున్నాను. మనం వేసే ప్రతి డిజైన్స్ బ్లౌజెస్కే కాదు, డ్రెస్సెస్ కూడా చాలా అందంగా కనబడితే నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేసి మీకు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.